ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగంలో 16 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఋషికేశుడు అనగా సకల ఇంద్రియాలను ప్రేరేపించేవాడు, శాసించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యము అనేటువంటి శంఖాన్ని పూరించాడు. ధనంజయుడైనటువంటి అర్జునుడు దేవదత్తము అను శంఖమును పూరించాడు. మరియు భయంకర కర్మ చేయునటువంటి వృకోధరుడు అగు భీముడు మహాశంఖము అయినటువంటి పౌండ్రము అనే పేరు గల శంఖాన్ని పూరించాడు. ఇక కుంతీపుత్రుడైనటువంటి భావి రాజు అయినటువంటి యుధిష్ఠిరుడు అనంత విజయం అనే పేరు గల శంఖాన్ని పూరించాడు. ఇక నకులుడు సుఘోషమును శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అను శంఖమును పూరించాడు. ఆ తర్వాత పాండవ సైన్యంలో ఇంకా అవశిష్టమైనటువంటి సేనా నాయకులు, వీరులు, యోధులు కూడా వారి వారి శంఖాలను పూరించారు అని చెప్తూ ఉన్నాడు. 3 శ్లోకాలు వరుసగా చదవండి. 17, 18, 19. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్ సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. మిగతా యోధులు ఎవరెవరు వారి వారి శంఖాలను పూరించారు అంటే కాశ్యహాచ అంటే కాశీ దేశపు రాజు. అతడు ఎలాంటి వాడు అంటే మహేశ్వాస గొప్ప ధనుస్సును చేయబూనినటువంటి వాడు. మరి మహారథుడైనటువంటి శిఖండి భీష్ముని మరణానికి కారణమైనటువంటి వాడు శిఖండి. మరి దృష్టద్యుమ్న అంటే సేనాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు ద్రుపదుని యొక్క కుమారుడు. విరాటహాచ విరాట రాజు. మరి అపరాజితుడైనటువంటి జయించుటకు శక్యము కానటువంటి సాత్యకి. మరి ద్రుపద మహారాజు. మరియు ద్రౌపదీయులంటే ద్రౌపది యొక్క పంచపాండవుల ద్వారా కలిగినటువంటి ఉప పాండవులు 5. సర్వశః వీరందరూ కూడా వారి వారి వాద్యఘోషాలను పూరించారు అంటూ ఇక్కడ పృథివీపతే అని సంబోధిస్తున్నాడు సంజయుడు. ఎవరిని? ధృతరాష్ట్రుణ్ణి. ఇప్పుడు పృథివీపతి తానే కదా, అందుకని ధృతరాష్ట్రుణ్ణి సంబోధించినాడు. సౌభద్రహాచ సుభద్ర తనయుడైనటువంటి అభిమన్యుడు, మహాబాహు అయినటువంటి అభిమన్యుడు. ఇంకా పృథక్ పృథక్ ఎవరెవరైతే సైన్యంలో వీరులున్నారో, సేనా నాయకులున్నారో వారందరూ కూడా వారి వారి శంఖాలన్నిటిని కూడా పూరించారు. సఘోషః వీరందరూ కూడా ఒక్కుమ్మడిగా శంఖాలను పూరించేసరికి ఆ శబ్దము దార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. దార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు దుర్యోధనుడు మొదలైనటువంటి వారు, మరి అతన్ని అనుసరించినటువంటి భీష్మాదులు కూడా వారందరి యొక్క హృదయాలన్నీ కంపించినాయి అంటాడు. అదే కౌరవులు పూరించినప్పుడు పాండవులకు ఏమనిపించలేదు. అదే పాండవులు పూరించేసరికి వాళ్ళ హృదయాలన్నీ ఇట్లా కంపించిపోయినాయి.
ఎందుకంటే ఈ వైపున శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ ఈశ్వరుడు ఉన్నాడు, మరియు అర్జునుడు, భీముడు, వీళ్ళందరి కూడా దివ్యమైనటువంటి శంఖాలు. మరి ఈ పురుషులు కూడా దివ్యమైన పురుషులు. సాక్షాత్ పరమేశ్వరుడైతే దివ్య పురుషుడు ఉండనే ఉన్నాడు. మరి అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఉపాసనలు చేసి వాళ్ళు కూడా దివ్యత్వాన్ని పొందినారు. కాబట్టి దైవీ సంపత్తి కలిగినటువంటి వారు కాబట్టి వీరి యొక్క శంఖాల యొక్క ఘోష, ఆ ధ్వని ఏదైతే ఉందో ఆ ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు మరియు వారి అనుచరులైనటువంటి వారందరి యొక్క హృదయాలను వ్యధారయత్ అంటే చీల్చినయ్య అంటాడు. వాళ్ళ గుండెలు పగిలిపోయినాయి, చీల్చబడ్డాయి. ఇంకా ఇంతేకాదు, నభహాచ పృథివీంచైవ, ఆకాశము మరియు పృథివీ ఇవన్నీ కూడా దద్దరిల్లిపోయినాయి అంటాడు. తుములహ, మొత్తం ఆకాశం భూమిని వ్యాపించినటువంటి ఆ నాదము అందరిని కూడా వాళ్ళను కలవరపెట్టింది, కౌరవులను అందరిని కూడా అని శ్లోకం యొక్క అర్థము. ఆనందగిరి టీకా. అన్యేషామపి తత్ పక్షీయానాం రాజ్ఞాం ఐకమత్యం విజ్ఞాపయన్ ధృతరాష్ట్రస్య దురాశాం సంజయ వ్యుదశ్యతి కాశ్యశ్చ ఇతి. అన్యేషామపి తత్ పక్షీయానం అంటే ఇక్కడ అర్జునుడు మరియు శ్రీకృష్ణ పరమాత్మ, భీముడు, ధర్మరాజే కాకుండా ఇంకా ఎవరెవరైతే పాండవ పక్షంలో ఉన్నారో రాజులు, సామంతులు, సేనానాయకులు వీరందరూ కూడా వారి వారి శంఖాలను పూరిస్తున్నారు. వారందరూ కూడా ఐకమత్యం అంటే ఒక్కుమ్మడిగా అందరూ కూడా శంఖాలను పూరించారని ధృతరాష్ట్రునికి, దురాశాపరుడు ఎవరు ధృతరాష్ట్రుడు, దురాశ దుఃఖమునకు చేటన్నట్టు ఇతరుల యొక్క రాజ్యము మా కుమారులకు కావాలన్నటువంటి దురాశ కలిగినటువంటి ఆ ధృతరాష్ట్రుడికి సంజయుడు అతని యొక్క ఆశను అడియాస చేసినట్టు చెప్పిండు. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా శంఖాలను ఊదేసరికి నీ కుమారులైనటువంటి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇంకా భీష్మాదులందరి యొక్క హృదయం అంతా ఇట్లా కంపించిపోయింది అనేసరికి ధృతరాష్ట్రునికి ఆశ సన్నగిలిపోయింది. అయ్యో, వాళ్ళందరి హృదయాలు ఇట్లా కంపించినాయి అనేసరికి అంత బలాఢ్యుల పాండవ సైన్యంలో మరి నా కుమారులు గెలుస్తారా గెలవరా అనేటువంటి సందేహంలో పడిపోయారు. ఇక ఎవరెవరు శంకరను పూరించారు అని క్రమంగా కాశ్యశ్చ ఇత్యాదిన అని చెప్పినాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా పరమేశ్వాసాది విశేషణ చతుష్టయం ప్రత్యేకం సంబధ్యతే. ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకాల్లో పరమేశ్వాస ఇదొక విశేషణం ఉన్నది, మహారథ ఇదొక విశేషణం ఉన్నది, అపరాజిత ఇదొక విశేషణం ఉన్నది, మహాబాహు అని మరొక విశేషణం. 4 విశేషణాలు ఉన్నాయి ఇందులో. ఈ 4 విశేషణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యోద్ధులందరికీ కూడా అన్వయించాలి. అందరూ కూడా గొప్ప ధనుస్సులు కలవారు, మహారథులు, అపరాజితులు, మహాబాహువులు అని అందరికీ కూడా ఈ విశేషణాలు అన్వయం చేయాలి అంటాడు. తైః రాజభిః శంఖాన్ ఆపూరయద్భిః ఆపాదితః మహాన్ ఘోషః తుమ్లో అతి భైరవో నభః చ అంతరిక్షం పృథివీం చ భువనం లోకత్రయం సర్వమేవ విశేషేణ అనుక్రమేణ నాదయన్ నాదయుక్తం కుర్వన్ ధార్తరాష్ట్రాణం దుర్యోధనాదీనాం హృదయాన్ అంతఃకరణాన్ని విదారయత్ విదారితవాన్. ఇక వారు ఎవరైతే ఈ పాండవ సైన్యంలో యుద్ధం చేయడానికి సన్నద్ధులై వచ్చి నిలిచి ఉన్నారో వారందరూ కూడా వారి శంఖారణాన్నిటిని కూడా ఆపూరయద్ అంటే పూరించినారు అని చెప్తూ ఆ శంఖాల యొక్క ధ్వని ఏదైతే ఉందో మహాన్ ఘోష అత్యంత గొప్ప అయినటువంటి ధ్వని, తుములహ అంటే అతి భైరవ చాలా భయానకంగా అది వెలువడింది అంటాడు. ఆ భయానకమైనటువంటి ఆ శంఖాల యొక్క ధ్వని చేత నభః అంటే ఆకాశం, అంతరిక్షము, మరియు పృథివీ భూమి మరియు లోకత్రయం 3 లోకాలు కూడా కంపించిపోయినాయి అంటాడు. ఈ విధంగా
ఆ శబ్దంను విన్న తర్వాత ధార్తరాష్ట్రాణం అంటే దుర్యోధనాదీనాము హృదయం అంటే అంతఃకరణాన్ని, దుర్యోధనాదుల యొక్క హృదయం అంటే అంతఃకరణము, వ్యధారయ అంటే చీల్చబడింది, కంపించింది, వాళ్ళ హృదయము బద్దలైపోయింది అంటాడు. ఇక్కడ హృదయము దానికి పర్యాయంగా అంతఃకరణం అని చెప్పినాడు. సాధారణంగా లోకంలో హృదయము వేరు అంతఃకరణము వేరు అని ప్రచలితం ఉంది. హృదయం ఎక్కడ అనగానే ఇక్కడ వక్షస్థలం మీద చూపెడతారు. అంతఃకరణం ఎక్కడ, మనస్సు ఎక్కడ అంటే ఇక్కడ బుద్ధి తలకాయ మీద చూపెడతారు, బుర్ర మీద. కానీ రెండు వేరు కాదు, ఒకటే. అంతఃకరణమన్నా హృదయమన్నా మనస్సన్నా మానసమన్నా ఒకటే. హృన్ మానసం మనః అని అమరకోశకారులు చెప్పినారన్నమాట. అందుకే ఇక్కడ హృదయం అంటే అంతఃకరణం అన్నాడు. అంతఃకరణం ఎక్కడో ఇక్కడ ఉండదు, బుర్రల హృదయంలోనే ఉంటది. హృదయంలో ఆ పోకిలి భాగం ఉంటది కదా, అక్కడే అంతఃకరణం ఉంటది. మన జన్మజన్మల సంస్కారాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. మనకు భగవంతుని యొక్క సాక్షాత్కారం కూడా అక్కడే కలిగేది, అంతఃకరణంలోనే. అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం ఎక్కడ కలుగుతుంది? అంతఃకరణంలో. అది అంతఃకరణం యొక్క పరిణామ విశేషమే అహం బ్రహ్మాస్మి జ్ఞానం. కాబట్టి హృదయం వేరు అంతఃకరణం వేరు కాదు, ఒకటే అని పర్యాయంగా చెప్పినాడు ఆనందగిరిలో వారు. యుజ్యతే తత్ ప్రేరిత శంఖ ఘోష శ్రవణాత్ త్రైలోక్య ఆక్రోశే తం ఉపశృణ్వతాం తేషాం హృదయేషు దూరీయమానత్వం తదాహ సఘోషయితి. అయితే ఈ పాండవుల సేనలో ఏ శంఖధ్వని కావింపబడిందో ఆ ధ్వని చేత దుర్యోధనాదుల యొక్క హృదయము దూదూయమానమైంది, కంపించిపోయింది అనేది ఇది యుక్తమే అంటాడు. ఎందుకంటే వారి శంఖాలు దివ్యమైనటువంటి, ఆ పురుషులు కూడా దివ్యమైనటువంటి వారు, మరియు సాక్షాత్ పరమాత్మనే వాళ్ళ పక్షంలో ఉండి శంఖాన్ని మ్రోగించినాడు. కాబట్టి ఆ దుర్యోధనాదుల యొక్క హృదయం కంపించింది అనుట ఇది యుక్తమే. తర్వాత ఇప్పుడు 20వ శ్లోకం. 20వ శ్లోకము 1.5 శ్లోకం చదవాలి, 3 పంక్తులు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అథ అంటే ఇక్కడ అనంతరము అని తెలుసుకోవాలి. అథ శబ్దానికి అనేక అర్థాలున్నాయి, ముఖ్యంగా 5 అర్థాలు చెప్పుకుంటాం. మంగళానంతరారంభ ప్రశ్నకార్ష్ణేషు అథో అథ ఇతి. మంగళము ప్రారంభము, అనంతరము ప్రశ్న మరియు పూర్ణము అని ఈ విధంగా 5 అర్థాలు ఉంటాయి. మరి ఇక్కడ అథ శబ్దానికి ఏమర్థం చేయాలంటే అనంతరము అంటే పాండవ సైన్యంలో ఉన్నటువంటి వీరులందరూ, రాజులందరూ కూడా ఎప్పుడైతే వారి వారి శంఖధ్వనులు గావించారో ఇక యుద్ధానికి సన్నద్ధమైనారు. కొన్ని క్షణాల్లో యుద్ధం ప్రారంభం కానున్నది. అప్పుడు తర్వాత ధార్ష్ట రాష్ట్రాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా, ఇక యుద్ధానికి ధృతరాష్ట్రుని యొక్క సైన్యము, కౌరవ సైన్యము వాళ్ళందరూ కూడా ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు నిలబడి యుద్ధానికి తయారుగా ఉన్నారు. అప్పుడు వాళ్ళందరినీ కూడా చూసి, ఎవరు? కపిధ్వజ. కపి అంటే కోతి, హనుమంతుడు. అతడు ధ్వజం పైన ఉన్నవాడు. ఎవరు? అర్జునుడు. ఆంజనేయుడు మాట ఇచ్చిండు భీమునికి. ఆ పారిజాత పుష్పాన్ని తీసుకురావడానికి పోయినప్పుడు ఆంజనేయునికి భీమునికి సంవాదమైంది. మరి బల పరీక్ష కూడా జరిగింది. భీముని యొక్క బల పరీక్ష కూడా ఆంజనేయుడు చేసినాడు. తోక లేవటం అంటే ఈ భీముని చేతగాలే. అప్పుడు తర్వాత ఇక తన యొక్క అహంకారాన్ని దించుకొని, అయ్యా మహాత్మా, ఎవరు మీరు? మీ నిజ రూపంలో మాకు దర్శనం ఇవ్వండి, మీరు సామాన్యులు కారు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆంజనేయుడు నిజ రూపంలో దర్శనమిచ్చి, హమ్ దోనం బాయి బాయి హై కదా, నువ్వు వాయుపుత్రుడవే, నేను వాయుపుత్రుడినే, మన ఇద్దరం అన్నదమ్ములం, కాబట్టి
మనం బంధువులం కాబట్టి అని వాళ్ళు స్నేహాన్ని కుదుర్చుకున్న తర్వాత అప్పుడు భీముడు అడుగుతాడన్నమాట ఆంజనేయుని, ఏ మహాత్మా, భవిష్యత్తులో కౌరవులకు మాకు యుద్ధం జరగనున్నది, ఇది అనివార్యం అని మాకు తోస్తుంది. మరి అటువంటి యుద్ధంలో మాకు మీరు సహాయంగా ఉండాలి అని అంటే తథాస్తు అన్నాడు. అప్పుడు మాట ఇచ్చినాడు. ఆ మాట మేరకు ఆంజనేయుడు ఈ అర్జునుని యొక్క రథము ధ్వజం నందు కూర్చున్నాడు. అర్జునుడి రథం మీద కూర్చున్నాడు. కూర్చొని ఎన్నో దివ్యమైనటువంటి అస్త్రాలను మింగేసినాడు అతడు. ఆ కర్ణుడు, అశ్వత్థామ, ఇంకా వీరాది వీరులు ఎన్నో దివ్యమైన అస్త్రాలను, వాటి చేత అర్జునునికి ప్రమాదం కలిగేటువంటి సంభవం ఉండే, అటువంటి వాటిని కూడా దిగమింగుండు అక్కడ అదృశ్య రూపంలో ఉండి ఆంజనేయుడు. కాబట్టి ఆ ఆంజనేయుడే ధ్వజం, ఆ ధ్వజం నందు ఉన్నాడు కాబట్టి అదృశ్య రూపంలో ఆ కపిధ్వజుడు అంటే ఆంజనేయుడే ధ్వజముగా కలిగినటువంటి ఈ అర్జునుడు ఏం చేశాడు అంటే శస్త్ర సంపాతే ప్రవృత్తే, ఇప్పుడు ఇక ధనుర్బాణాలను ప్రయోగం చేసేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రవృత్తమైనారు, ఇక రెడీ, ఇక 1, 2, 3 అనేదే ఉంది. ఇక అటువంటి సమయంలో ధనుస్సును ఎక్కుబెట్టి ధనుహు ఉద్యమ్య పాండవ అంటే అర్జునుడు ధనుస్సును ఎక్కుబెట్టి అటువైపు చూశాడు అందరిని. కౌరవ సైన్యం, దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వాళ్ళందరినీ చూశాడనమాట. చూసి వెంటనే అతడు అన్నాడు, తదా అప్పుడు ఋషికేశం ఇదం వాక్యం ఆహా. ఋషికేశుడు ఇంద్రియాలను ప్రేరేపించేటువంటి ఆ పరమాత్మను, శ్రీకృష్ణుని ఈ వాక్యము అన్నాడు. అంటే అతనితో ఈ వాక్యం పలికినాడు అర్జునుడు. వాళ్ళందరిని చూసి ఇక ధనుస్సును సంధించి తయారున్నాడు. బాణాన్ని వదలడమే తడువు అన్నట్టు ఉన్నాడు. అదే క్షణంలో వాళ్ళందరిని చూసి శ్రీకృష్ణ పరమాత్మతో ఈ వాక్యము అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. హే మహీపతే అంటే ఓ రాజా, ఇది జరిగింది పరిస్థితి, విను అంటున్నాడు. అంటే సావధాన చిత్తుడవై విను అని సంబోధన ఎందుకు చేస్తారు? సంబోధన ఎందుకు చేస్తారంటే జాగ్రత్తగా విను. నిద్రపోతారు కొంతమంది, చెప్తుంటే నిద్రపోతారు. కొందరు మనసు అన్యత్ర పోతుంది, ఇటు చూసినట్టే చూస్తారు, వాళ్ళు ఏదో ఆలోచనలో ఉంటారు, వాళ్ళు అన్యత్ర పోతుంది. అందుకని వాళ్ళ మనసు అన్యత్ర పోకుండా వాళ్ళని సావధానం చేయడం కోసం సంబోధన చేస్తారు. అందుకని హే మహీపతే సావధానంగా విను, ఇది జరుగుతుంది యుద్ధక్షేత్రంలో ఆరంభంలో అని చెప్పినాడన్నమాట. ఇప్పుడు ఆనందగిరి టీకలో చూద్దాము. దుర్యోధనాదీనాం దాస్తరాష్ట్రాణం ఏవం భయప్రాప్తిం ప్రదర్శ్య పార్థాదీనాం పాండవానాం తద్వైపరీత్యం ఇదానీం ఉదాహరతి. ఎప్పుడైతే పాండవ సైన్యంలోని రాజాదురాజులు, యోధులు, సేనానాయకులు వారి వారి శంఖాలను పూరించారో ఆ శంఖ ధ్వని చేత ధార్తరాష్ట్రులైనటువంటి దుర్యోధనాదుల యొక్క హృదయము కంపించిపోయి వాళ్ళు భయగ్రస్తులైపోయినారు అని ఈ విధంగా చూపెట్టి, దానికి విపరీతంగా అంటే పాండవ సైన్యంలో వాళ్ళు ఉత్సాహంతో నిర్భయంతో యుద్ధానికి సన్నద్ధమై నిలబడి ఉన్నారు. అటువంటి సమయంలో అథ ఇత్యాది అని శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు. భీతి ప్రత్యుపస్థితే అనంతరం పలాయనే ప్రాప్తే అపి వైపరీత్యాద్ వ్యవస్థితాన్ ప్రచరితాన్ ఏవ పరాన్ ప్రత్యక్షేణ ఉపలభ్య హనుమంతం వానర వరం ధ్వజ లక్షణత్వేన ఆదాయ అవస్థితః అర్జునః భగవంతం ఆహ ఇది సంబంధః. అయితే వారి యొక్క శంఖధ్వని చేత కౌరవుల యొక్క హృదయం కంపించింది, భయము చేత నిండిపోయింది. అయితే భయగ్రస్తులైనటువంటి వాళ్ళు పలాయనం చిత్తగించాలి కదా. భయపడిన వారు ఇక మాతో యుద్ధం కాదు, మేము యుద్ధం చేయలేము, వీరితో మేము గెలవలేము అని వాళ్ళు పలాయనం చిత్తగించాలి, పారిపోవాలి. కానీ దానికి విపరీతంగా వాళ్ళు ఎదురు నిలబడి అట్లే ఉన్నారు. ఢట్కే ఖడే హోగయే హే కదా, యుద్ధానికి మేము రెడీ అన్నట్టుగా నిలబడ్డారనమాట. అంటే భయపడినటువంటి వాళ్ళు పారిపోవాలి, కానీ దానికి విపరీతంగా ఇంకా యుద్ధం చేయడానికి
వాళ్ళు నిలబడినారు. అటువంటి వాళ్ళని పరాన్ ప్రత్యక్షేణ ఉపలభ్య, వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా చూసి, ఎవరు హనుమంతం వానరవరం ధ్వజలక్షణత్వేన ఆదాయ అవస్థిత అర్జున, ధ్వజ రూపంలో హనుమంతుణ్ణి తన యొక్క టెక్కెం పైన ఉంచుకున్నటువంటి అర్జునుడు, అంటే హనుమంతుడు అతని యొక్క రథం పైన ధ్వజ రూపంలో ఉన్నాడు. అటువంటి ఆ ఆంజనేయుడే టెక్కెముగా కలిగినటువంటి అర్జునుడు ఏం చేశాడు? భగవంతం ఆహా, భగవంతుణ్ణి ఈ విధంగా పలికినాడు, భగవంతుని గురించి ఈ విధంగా పలికినాడు. కిమాహ ఇత్యపేక్షాయాం ఇదం వక్షమానం హేతుమద్వచనం ఇత్యాహ వాక్యమిదమితి. మరి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఏమి పలికినాడు అని ఒకవేళ మనకు జిజ్ఞాస కలిగితే, ఇదం వాక్యం ఆహా, ఈ వాక్యాన్ని పలికినాడు అంటాడు. ఆ వాక్యం ఏది తర్వాత శ్లోకంలో చెప్తాడు. కస్యాం అవస్థాయాం ఇదముక్తవానిది తత్ర ఆహ ప్రవృత్త ఇది. మరి అర్జునుడు భగవంతునితో ఏ అవస్థలో ఉండి పలికినాడు అంటే, ప్రవృత్తే శస్త్ర సంపాతే అని శ్లోకంలో చెప్పినాడు. అంటే శస్త్రాలను ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో భగవంతునితో ఈ విధంగా పలికినాడు. శస్త్రాణం ఇషు ప్రాస ప్రభృతీనాం సంపాత సముదాయ తస్మిన్ ప్రవృత్తే ప్రయోగాభిముఖే సతి ఇది యావత్. శస్త్రాలన్నింటినీ కూడా అన్ని సర్దుకొని, శస్త్రాలు అస్త్రాలు తన యొక్క ఆయుధ విశేషాలన్నీ ఏమున్నాయో అన్నిటినీ సదురుకొని ఆ ఆయుధ సముదాయాన్ని సిద్ధం చేసుకొని ఇక యుద్ధం చేయడానికి అభిముఖుడైనటువంటి ఆ అర్జునుడు అప్పుడు అన్నాడు, కిం కృత్వా భగవంతం ప్రత్యుక్తవాన్ ఇది తదాహ. ఇంకా ఏమి చేసి భగవంతునితో పలికినాడు అని అంటే, ధనురుద్యమ్య, ధనుస్సును లేవనెత్తినాడు, గాంధీవాన్ని లేవనెత్తి యుద్ధాన్ని చేయడానికి సన్నద్ధుడయ్యి ఇక మరుక్షణంలో యుద్ధం ప్రారంభమైతది. అప్పుడు వాళ్ళందరినీ చూసినాడు, కౌరవులనందరినీ, దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఇంకా ఎంతెంత మంది కౌరవ పక్షంలో ఉన్నటువంటి యోధులనందరినీ చూసినాడు. చూసి భగవంతునితోని ఈ వాక్యము అన్నాడు అంటాడు. మహీపతి శబ్దేన రాజా ప్రజ్ఞాచక్షు సంజయన సంబోధ్యతే. ఇక్కడ మహీపతి అంటే భూమి పరిపాలకుడు, భూమిని పరిపాలించేవాడు. ఎవరు ఇప్పుడు ప్రస్తుతము అంటే ప్రజ్ఞాచక్షు, జ్ఞాననేత్రం కలిగినటువంటి వాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. జ్ఞాననేత్రం అంటే అంధుడు అని అర్థం, ప్రజ్ఞాచక్షు అంటే అంధుడు అని అర్థం. సంస్కృతంలో కొన్ని శబ్దాలు ఎట్లా ఉంటాయంటే కొద్దిగా స్తుతి చేసినట్టు ఉంటాయి, కానీ అవి స్తుతి కాదు, నిందనే. ఎవరికన్నా ఒక గాడిది అనేది ఉన్నది అనుకో, అప్పుడు సంస్కృతంలో ఏమంటారు తెలుసా? వైశాఖ నందన అంటారు వానికి. మరి గాడిది అని చెప్పేది ఉన్నది, వానికి తిట్టేది ఉన్నది అనుకో, వైశాఖ నందన అంటారు. అంటే సౌమ్యంగా ఉంటాయి శబ్దాలు, కానీ అవి తిట్లు. వైశాఖ మాసంలో ఎండలుంటాయి ఎక్కువ, భూమి మీద పచ్చగడ్డి ఎక్కడ ఉండదు. అయితే ఎక్కడైనా బోరింగులు లేదా చిన్న చిన్న నీటి గుంటలు ఉన్న కాడ అక్కడక్కడ కొంచెం పచ్చగడ్డి ఉంటది, నీళ్లు అక్కడ ఉంటాయి కాబట్టి పచ్చగడ్డి ఉంటది. అయితే అది వర్షాకాలంలో ఎంతో గడ్డి మేస్తుంది, కడుపు నిండా మేస్తుంది. వెనుకకు మరి చూసి అయ్యో నేను ఏం మేయలేదు కదా అనుకుంటదంట. అంటే అంత బాగా గడ్డి ఉంటది కదా, ఎక్కడ చూస్తే అక్కడ గడ్డి ఉంటది. ఉండేది అంత గడ్డి కనపడే వరకు అయ్యో నేను ఏం మేసినా, కడుపు నిండా మేసింది కానీ అయ్యో నేను ఏం మేసినా అనుకుంటదంట. ఇక ఆ ఎండాకాలంలో ఆ బోరింగ్ల దగ్గర చిన్న చిన్న నీళ్ల గుంటల దగ్గర కొద్ది గడ్డి ఉంటది, అదంతా మేసి అబ్బా నేను మస్తు తిన్నాను, కడుపు నిండింది అనుకుంటదంట, ఆనందపడుతుందంట. ఆ వైశాఖ మాసంలో ఆ కొద్ది ఆ గడ్డిని తిని ఆనందపడుతుందంట. అంటే వైశాఖ నందన, నందన అంటే ఆనందించినటువంటిది అన్నమాట. ఆ వైశాఖంలో ఉన్నటువంటి ఆ మురిగి గుంటల దగ్గర చిన్న చిన్న గడ్డి పూసలు ఉంటే, పచ్చగడ్డి ఉంటే ఆయన మేసి వెనక మరి చూస్తే ఏం లేదు, ఇక గడ్డి అంతా మేసింది. ఇక నేను మస్తు మేసిన, కడుపు నిండింది అనుకుంటదంట. అది అంటే మూర్ఖుడు అని చెప్పే తాత్పర్యం ఉంది.
ఒరే గాడిది అని మూర్ఖునికి చెప్తారు కదా, అంటారు కదా. వానికి ఆ గాడిది అనే దానికి బదులు వైశాఖనందన అంటారు. అట్లే ఊరి కుక్క అని అనేది ఉన్నదనుకో, అట్లా అన్నారు డైరెక్ట్ గా. గ్రామ కౌలేయక అంటారు వానికి. గ్రామ కౌలేయకం. కౌలేయకం అంటే కుక్క, గ్రామ కౌలేయకం అంటే ఊర కుక్క. ఒరే ఊర కుక్క అని అన్నట్టు. కానీ శబ్దం ఎట్లా ఉన్నది, నువ్వు కుక్క అని డైరెక్ట్ గా చెప్పినట్లు లేదు. అట్లా కొన్ని సౌమ్యంగా ఉంటాయి, తిట్లే ఉంటాయి. అట్లా ఇక్కడ ప్రజ్ఞాచక్షు. ప్రజ్ఞ అంటే ప్రకర్షేణ జ్ఞానం యస్య అస్తి స ప్రజ్ఞ. విశేష జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రజ్ఞావంతుడు. ఆ ప్రజ్ఞనే నేత్రం కలిగినటువంటి వాడు ప్రజ్ఞానేత్రుడు. అంటే వీడికి కళ్ళే లేవు అని చెప్పినట్టయింది. అది చెప్పే తాత్పర్యం ఉంది. సరే, ప్రజ్ఞాచక్షు ఎవరు? రాజా అయినటువంటి ధృతరాష్ట్రునికి సంజయన సంబోధ్యతే మహీపతే అని సంజయుడు ఆ ధృతరాష్ట్రుని సంబోధించినాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కొంచెము చెవులు పెద్దగా చేసుకుని సావధానంగా వినండి. ఆ యుద్ధ క్షేత్రంలో ఆరంభంలో జరిగిన సంగతి ఇట్లుంది అని చెప్తూ ఉన్నాడు అనమాట. తదేవ గాంధీవ ధన్వన వాక్యము ఉపక్రామతి సేనయోరితి. ఇక ఆ గాంధీవాన్ని ధరించినటువంటి ఆ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఏ వాక్యం పలికినాడు ఆ వాక్యాన్ని ఉదాహరిస్తున్నాడు. ఇప్పుడు శ్లోకం చదవాలి. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఉభయోః సేనయోః మధ్యే. మరి అర్జునుడు అన్నటువంటి వాక్యం ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మతో? అది చెప్తున్నాడు. హే అచ్యుత అంటాడు. అచ్యుతుడు అంటే చ్యుతిని పొందనివాడు, పతనము కానివాడు. తన స్వరూప స్థితి నుంచి పతనము కానివాడు అచ్యుతుడు. ఎందుకంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మ కాబట్టి ఏది వ్యాపక వస్తువు ఉంటుందో దానికి ప్రచ్యుతి అనేది ఉండదు, నాశనం అనేది ఉండదు. అందుకని హే కృష్ణ పరమాత్మ, హే అచ్యుత, ఉభయోహో సేనయోహో మధ్య రథం స్థాపయ. ఈ ఇరు సేనల మధ్యన నా యొక్క రథాన్ని నిలబెట్టు అన్నాడు వాక్యం. ఎందుకోసమయ్యా? యుద్ధం చేయడానికి వచ్చినావు నువ్వు. ఒక పక్షంలో ఉండి శత్రువులతో యుద్ధం చేయాలి, కానీ రెండు సేనల మధ్య నిలబడి ఏమో యుద్ధం చేయడానికి వచ్చిన యుద్ధం చేయి అంటే అప్పుడు ఉభయో అపి సేనయోహో సన్నిహితయోహో మధ్యే మదీయం రథం స్థాపయ ఇది అర్జునేన సారథ్యే సర్వేశ్వరో నియుజ్యతే. రెండు సేనల మధ్యలో నా యొక్క రథాన్ని స్థాపనం చెయ్యి, నిలబెట్టు అని అర్జునుని చేత సారథి అయినటువంటి సర్వేశ్వరుడు నియుక్తుడైనాడు, ఆదేశింపబడ్డాడు. చూడు, నరుడే భగవంతుని ఆదేశించండి. ఇక్కడ భగవంతుడు నరుణ్ణి ఆదేశించాలన్నా నరుడే నారాయణుణ్ణి ఆదేశించినాడు. మరి ఇది యోగ్యమేనా అంటే కిం హి భక్తానాం అశక్యం యద్ భగవానపి తన్ నియోగం అనుతిష్టతి. అక్కడ ఆనందగిరిలో వారు అంటున్నారు, ఓహో భక్తునికి ఏమి అసాధ్యం ఉన్నది అంటాడు. భక్తునికి ఏం అసాధ్యం ఉన్నది? భగవంతుణ్ణి కూడా ఆదేశించగలుగుతున్నాడు. మరి భగవంతుడు కూడా సరే అన్నాడు, మరి నువ్వు నన్ను ఆదేశిస్తావా అని తిరుగా అనలే. ఎందుకనంటే అత్యంత ప్రియమైనటువంటి వారు ఎదుటివాణ్ణి, అతడు కూడా ప్రియుడే కదా, ఇతడు అతనికి ప్రియుడు, అతడు ఇతనికి ప్రియుడు, ఇద్దరు పరస్పరం అత్యంత ప్రేమించుకుంటున్నటువంటి వారిలో ఇట్లాంటి మాటలు నడుస్తాయి. మిత్రుల మధ్యన మిత్రులు అనుకుంటారు కదా, అరే తూరే అని కూడా అనుకుంటారు, నడుస్తుంది అక్కడ. అరే వేరొక వ్యక్తి అంటే ఎవరా నన్ను అరే అంటావా నువ్వు అంటాడు వాడు. అంటే ప్రేమ అతిశయం చేత ఇట్లాంటి వాక్యాలు నడుస్తాయి. అందులో భగవంతుడు అంటే
భక్త ప్రియుడు. స్వయంగా తానే అన్నాడు అంబరీషోపాఖ్యానంలో, భాగవతంలో, అహం భక్త పరాధీన అస్వతంత్ర్య ద్విజోత్తమ. నేను అస్వతంత్రుణ్ణి, నేను స్వతంత్రుని కాదు, నేను భక్తుని అధీనంలో ఉన్నా అంటాడు. చూడు, స్వయంగా సర్వతంత్ర స్వతంత్రుడు అయినప్పటికీ కూడా నేను భక్తుని అధీనంలో ఉన్నా అంటాడు. అది భగవంతులో ఉన్నటువంటి గొప్పతనం. అందుకని అహో భక్తులకు ఏమి అశక్యం ఉన్నది, భగవంతుణ్ణి కూడా ఆదేశిస్తున్నాడు, శాసిస్తున్నాడు. నా రథం తీసుకుపోయి 2 సేనల మధ్యలో నిలబెట్టు అని శాసనం చేస్తున్నాడు భగవంతుణ్ణి. అట్లా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకు? ప్రేమాతిశయం చేత ఆ విధంగా మాట్లాడొచ్చు. పైగా డ్రైవర్ ఉన్నాడు ఆయన కదా, మరి డ్రైవర్ కు యజమాని ఆదేశం చేయొచ్చు కదా, తప్పేం లేదు. డ్రైవర్ యొక్క స్థానంలో ఉన్నాడు, సారథి స్థానంలో ఉన్నాడు. సర్వేశ్వరుడైనా గాని అక్కడ నరుడైనటువంటి అర్జునుని చేత ఆదేశింపబడుతున్నాడు అంటాడు. యుక్తం హి భగవతో భక్త పారవశ్యం. ఇదే భగవంతునికి యుక్తమే అంటాడు. ఎందుకంటే అతడు భక్త పారవశ్యుడు. భక్తుల యొక్క ఆ భక్తికి వివశుడైపోతాడు, వాళ్ళ అధీనంలో ఉండిపోతాడు. అచ్యుత ఇది సంబోధనతయా భగవతః స్వరూపం న కదాచితపి ప్రచ్యుతి ప్రాప్నోతి ఇది ఉచ్యతే. భగవంతునికి అచ్యుతుడు అని సంబోధించాడు. ఇక్కడ ఎందుకని సంబోధించాడు అంటే, ఎదుటి సైన్యము, కౌరవ సైన్యము నిన్ను విచలితుని చేసినా గాని నువ్వు విచలితుడవయ్యేటువంటి స్వభావం కలవాడవు కావు. మరి స్వరూపం చేత విచారం చేస్తే కూడా నువ్వు ఎన్నడూ పతనమయ్యే సంభవమే లేదు. నువ్వు అచ్యుతుడు ఉన్నావు, చ్యుతుడవు కావు, పతనం కావు. స్వరూపం చేత నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ చైతన్యం ఉన్నావు అని 2 విధాలుగా కూడా, అంటే కౌరవ సైన్యంలో వాళ్ళు నిన్ను విచలితులు చేసినా గాని నువ్వు భయపడేవాడు కాదు. పైగా స్వరూపం చేత అచ్యుతుడివే ఉన్నావు అని ఈ అభిప్రాయం చేత అచ్యుత శబ్దాన్ని ప్రయోగం చేస్తున్నాడు. తర్వాత మధ్యే రథం స్థాపయ ఇత్యుక్తం తదేవ రథస్థాపన స్థానం నిర్ధారయతి. ఇరు సైన్యముల యొక్క మధ్యలో నా రథాన్ని నిలబెట్టు అని అన్నాడు కదా. ఎక్కడ నిలబెట్టాలి? కొంచెం చోటు చెప్పు, సరి అయిన చోటు చెప్పు, ఎక్కడ నిలబెట్టాలి రథాన్ని అని అంటే ఆ స్థానం చెప్తున్నాడు అర్జునుడు. ఎక్కడ నిలబెట్టాలి అంటే ఒక పలానా చోట నిలబెట్టు అని ఆ స్థానాన్ని నిర్దేశం చేస్తున్నాడు. ఎక్కడ నిలబెట్టాలి చెప్తున్నా విను అంటాడు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్ అన్నాడు. యోద్ధు కామాన్ అంటే యుద్ధం చేయడానికి ఇచ్చగించి వచ్చి సైన్యంలో యుద్ధం చేయడానికి సంసిద్ధులై నిలబడ్డటువంటి ఎవరైతే యోధులున్నారో వారిని నేను చూడాలి. ఎంతవరకు వాళ్ళందరినీ నేను చూడను అంతవరకు అక్కడ నిలబెట్టు. మంచి మంచి యోధులు ఎవరితో ఉంటారు కదా, నేను ఎవరితోనైతే యుద్ధం చేయదలుచుకున్నానో వాళ్ళని నేను చూస్తాను. అంటే నేను ఎవరితో యుద్ధం చేయాలి? నాకు సమానుడైనటువంటి కావాలి. ఏదో ఉట్టుట్టులతో యుద్ధం చేస్తే ఏం ఉపయోగం? నాతో సమానమైనటువంటి యోధులు ఎవరెవరు ఉన్నారు చూడాలి. నేను ఎవరితో నేను యుద్ధం చేయాలో, ఎవరు నాతో యుద్ధం చేయదలుచుకున్నారో వాళ్ళని నేను చూడాలి. అందుకని వాళ్ళందరినీ చూసేంత వరకు నువ్వు వారి ఎదుట తీసుకుపోయి నా రథాన్ని నిలబెట్టు. కైహి అంటే ఎవరి చేత, కైహి అంటే ఎవరి చేత, మయా సహా నేను ఎవరి చేత యుద్ధము చేయుటకు సమర్థుడనో, అంటే నాకు సమానమైనటువంటి యోద్ధ కావాలి. మరి ఎవరు నాతో యుద్ధం చేయుటకు సమర్థులో ఒక వాళ్ళ దగ్గర నిలబెట్టు. మయా అంటే నా చేత, మయా సహా అంటే నా చేత, కైహి యోద్ధవ్యం ఎవరి చేత యుద్ధం చేయాలో, అంటే నేను ఎవరి చేత యుద్ధం చేయుటకు యోగ్యుడనో అటువంటి యోగ్యులను చూసి వారి దగ్గర నా రథాన్ని నిలబెట్టు, వారి ఎదుట నిలబెట్టు. రణ సముద్యమే అంటే ఈ రణరంగంలో నేను ఎవరితో యుద్ధం చేయాలో, ఎవరు నాతో యుద్ధం చేయడానికి ఉత్సాహితులై ఉన్నారో వారి ఎదుట నా రథాన్ని నిలబెట్టు అన్నాడు. యావదితి ఏతాన్ ప్రతిపక్షే ప్రతిష్ఠితాన్. యావద్ ఏతాన్, ఏతాన్ అంటే ఈ ప్రతిపక్ష భూతులైనటువంటి అపోజిట్ పార్టీ కౌరవ సైన్యంలో ఎవరైతే యుద్ధం చేయడానికి వాళ్ళు నిలిచి ఉన్నారో వారి ఎదుట. ఎవరు అంటే భీష్మ ద్రోణాదీన్
అస్మాభిః సార్ధం యోద్ధుం అపేక్షావతో యావత్ గత్వా నిరీక్షితుం అహం క్షమః స్యాం తావదితి ప్రదేశే రథస్య స్థాపనం కర్తవ్యం ఇత్యర్థః. ఇప్పుడు భీష్మ ద్రోణాదులు ఎవరైతే ఉన్నారో, రథులు, మహారథులు, అతిరథులు ఎవరైతే ఉన్నారో వారి ఎదుట నా రథాన్ని నిలబెట్టు. ఎంతవరకు నిలబెట్టాలి? వాళ్ళందరినీ నేను నిరీక్షించేంత వరకు, వాళ్ళందరినీ నేను కళ్ళారా చూసేంత వరకు నువ్వు నిలబెట్టు అక్కడ రథాన్ని. స్థాపనం కర్తవ్యం, నా రథాన్ని నిలబెట్టేటువంటి కర్తవ్యము నీకు ఉంది అని భగవంతునితోని అర్జునుడు అంటున్నాడు. కించ ఇంతేకాకుండా ప్రవృత్తే యుద్ధ ప్రారంభే బహవః రాజానః అముష్యాం యుద్ధ భూమౌ ఉపలభ్యంతే తేషాం మధ్య కైః సహ మయా యోద్ధవ్యం. ఇంతేకాదు, ఈ యుద్ధారంభంలో అనేక దేశాల నుంచి యుద్ధం చేయడానికి ఉత్సాహంతో వచ్చి యుద్ధ రంగంలో నిలబడ్డారు వాళ్ళంతా. వాళ్ళందరిలో నేను ఎవరితోని యుద్ధం చేయాలో చూడాలి కదా. ఎంతో మంది ఉన్నారు, మరి వారందరిలో నేను ఎవరితోని యుద్ధం చేయాలో వారిని నేను చూడాలి. అందుకని అటువంటి వారి ఎదురుగా నా రథాన్ని నిలబెట్టు. నహి క్వచిదపి మమ గతి ప్రతిహతి అస్తి ఇత్యాహ కైర్మయ ఇది. ఎవరి చేతనైతే నేను యుద్ధోత్సాహంతో నిలబడి యుద్ధం చేయగలను, నాకు ప్రతిద్వంద్వి అయినటువంటి, ప్రతియోగి అయినటువంటి, నాతో సమానమైనటువంటి యోద్ధులు ఎవరైతే ఉన్నారో వారితో నేను యుద్ధం చెయ్యాలి. అందుకని అటువంటి చోట నా యొక్క రథాన్ని నిలబెట్టు అంటాడు. నా యొక్క గతి ప్రతిహతి నా యొక్క గతి అంటే యుద్ధము ఏదైతే ఉందో ఎక్కడనైతే ప్రతిహతము కాదు, అంటే నేను యుద్ధం చేయుట అనేది విక్షిప్తం కాకూడదు, విచలితం కాకూడదు, అంటే గట్టిగా నిలబడి యుద్ధం చేసేట్లాగా ఉండాలి అటువంటి యోధులు. ఎవడైనా ఎదురుగా రాగానే ఏ వీడియంతో పోలి ముంగడపోయి వీంతో నేను యుద్ధం చేసేది, చ వాడేమో పాప ముంగట పో అని ఇట్లా కాకూడదు. నా పరిస్థితి కదలకుండా యుద్ధం చేసేట్లాగా ఉండాలి, అటువంటి వీరులు కావాలి నాకు అంటాడు. అంతే కదా. అర్జునుడు అంటే సామాన్యుడా? ఉత్తర గోగ్రహం లోపల మొత్తం కౌరవ సైన్యాన్ని అంతా తుక్కు చేసిండు అతడు. టకా 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 అందరినీ, భీష్ముని, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, కర్ణుణ్ణి, దుశ్శాసనుని, దుర్యోధనుని అందరినీ దుమ్ము లేపండి అందరినీ ఉత్తర గోగ్రహంలో. ఆనాటికే ఆ అజ్ఞాతవాసం పూర్తి అయింది. దుర్యోధనుడు అన్నాడు, ఇంకా అజ్ఞాతవాసం పూర్తి కాలే, ఇంకా వాళ్ళు ప్రకటమైనరు, వాళ్ళ జాడ దొరికింది, వాళ్ళు మళ్ళా 12 ఏళ్ళు మళ్ళీ అరణ్యవాసానికి పోవాలి అంటాడు. కానీ భీష్ముడు ఒప్పుకోడు. ఈనాటికి అయిపోయింది వాళ్ళది, అధిక మాసంతో సహా అయిపోయింది అని అంటాడు అన్నమాట. ఆ ఉత్తర గృహంలో అర్జునుడు అందరినీ దుమ్ము దులిపినాడు అన్నమాట. మోహనాస్త్రం వేసి ఎక్కడి వాళ్ళని అక్కడనే రథాల మీదనే మూర్ఛితులైపోయారు. అప్పుడు వాళ్ళ పంచలన్నీ గుంజుకొచ్చాడు ఉత్తరుడు పోయి. ఆ యుద్ధానికి పోయేటప్పుడు ఉత్తర అడుగుతుంది ఆ విరాట్ రాజు కూతురు, నాకు వాళ్ళ పంచెలు కావాలి అంటది. అంటే సరే తీసుకొస్తా అంటాడు. గాని అర్జునుడు అంటాడు, భీష్ముని పంచ మాత్రం తీసుకురాబో అంటాడు. ఎందుకంటే అతను పూజ్యుడు ఉన్నాడు, వృద్ధుడు ఉన్నాడు, ఆదరణీయుడు ఉన్నాడు, అతని పంచ మాత్రం మిగతా వాళ్ళందరూ గుంజుకరా అన్నాడు. అట్లా మరి అటువంటి సమర్థుడు ఉన్నాడు. మరి ఉట్టిటోళ్లతోనే ఆ యుద్ధం చేస్తే ఏం లాభం? అందుకని నాతోని కదలకుండా యుద్ధం చేసేటువంటి యోద్ధ ఉండాలి, నేను కూడా కదలకూడదు. అట్లా అటువంటి యోద్ధలు ఎవరు ఉన్నారో వారి ముందు తీసుకుపోయి నిలబెట్ట. అంటే ఇక్కడ అర్జునుడి యొక్క ముఖ్య అభిప్రాయం ఏంటంటే భీష్ముడు, ద్రోణుడు, ఈయనకు తెలుసు కదా భీష్ముడు ఎటువంటి వాడు, ద్రోణుడు ఎటువంటి వాడు. గురువేనా, శిష్యుని కంటే గురువు బలాఢ్యుడే ఉంటాడు. ఎత్కించే అన్నిటితో సమానం ఉన్నా ఎత్కించే అనుభవంలోనైనా గొప్పోడే ఉంటాడు గురువు. అటువంటి వాళ్ళ ఎదురుగా నిలబెట్టు అని చెప్పే తాత్పర్యం ఉంది ఇక్కడ. తర్వాత ఇప్పుడు 23వ శ్లోకం చూడండి. యోచ్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. చూడు అర్జునుడు ఏమంటాడు,
దుర్యోధనుడు, ధార్తరాష్ట్రుడు ఎవడు? దుర్యోధనుడు. ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు ధార్తరాష్ట్రుడు. దుర్యోధనుని ఏమంటున్నాడు? దుర్బుద్ధి అంటున్నాడు. వాని మూలనే కదా ఇదంతా హింసాకాండ జరగబోతున్నది. ఆ దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనునికి ప్రియమును చేకూర్చడానికి వచ్చినటువంటి ఈ సైన్యంలో ఏ యోధులైతే ఉన్నారో వాళ్ళందరిలో నేను ఎవరితో యుద్ధం చేయుటకు యోగ్యుడను, నాతో యుద్ధం చేసే సమర్థులు సమానులు ఎవరు, వాళ్ళ ఎదురుగా నా రథాన్ని నిలబెట్టు అంటున్నాడు. అత్ర సమాగతాః ఏతే యోచ్యమానాన్, ఈ యుద్ధరంగంలో వచ్చి యుద్ధం చేయడానికి నిలబడినటువంటి యుద్ధోత్సాహంతో వచ్చినటువంటి యోధులైతే ఉన్నారో వాళ్ళను అహం అవేక్షే, నేను వాళ్ళని చూడదలుచుకున్నాను. ఈ దుర్బుద్ధి అయినటువంటి ధార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడైనటువంటి దుర్యోధనునికి ప్రియమును చేకూర్చడానికి వచ్చినటువంటి ఆ యోధుల్లో ఎవరు నాతో యుద్ధం చేయుటకు సమర్థులు, నేను వారిని చూడాలి. అందుకని అక్కడ తీసుకుపోయి నా రథాన్ని నిలబెట్టు అన్నాడు. ఆనందగిరి టీకా ప్రతియోగినాం అభావే కథం తవ యుద్ధౌత్సుక్యం ఫలవద్భవతి ఇది తత్ర ఆహ. ఇక్కడ ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ అనవచ్చు ఏమనంటే, రెండు సేనల మధ్యలో నువ్వు రథాన్ని నిలబెట్టు అని అంటున్నావు, కానీ నీతో యుద్ధం చేసేవాడు ప్రతియోగి ఉంటే కదా నువ్వు యుద్ధం చేసేది కదా, ప్రతిద్వంది ఉండాలి కదా ఒకడు ఎదుట యుద్ధం చేయడానికి. మరి ఎవడు ప్రతియోగి లేనే లేడు, ప్రతిద్వంది లేనే లేడు నీతో యుద్ధం చేయడానికి. మరి యుద్ధం చేయడానికి ఉత్సుకతతో వచ్చి నా రథాన్ని అక్కడ నిలబెట్టు అంటున్నావు, ఎవడున్నాడు నీతో యుద్ధం చేసేటోడు అని అంటే అప్పుడు అన్నాడు యోచ్యమానా అవేక్షేయం అన్నాడు. ఏ కేచిద్ ఏతే రాజానః నానా దేశేభ్యః అత్ర కురుక్షేత్రే సమవేతాః తాన్ అహం యోచ్యమానాన్ పరిగృహీత ప్రహరణ ఉపాయాన్ అతితరాన్ సంగ్రామ సముత్సుకాన్ ఉపలభే. ఇప్పుడు అనేక దేశాల నుంచి ఈ దుర్యోధనునికి ప్రియమును చేకూర్చుటకై మరి యుద్ధ ప్రీతి కలిగినటువంటి వారు ఎవరైతే యోధులు యుద్ధం చేయడానికి ఇక్కడ వచ్చి సమావేశమైనారో వాళ్లలో ఎవరైతే యుద్ధం చేయడానికి సమర్థులో నాతోని వాళ్ళని నేను చూస్తాను. చూస్తే కదా తెలిసేది. ఆ ప్రతియోగి ఎవడు లేడని మనం ఎట్లా నిర్ణయం చేస్తాం? 11 అక్షోహిణుల సైన్యం ఉన్నది మన ఎదుట, కౌరవుల సైన్యం. మరి అంత సైన్యం లోపల మనతో యుద్ధం చేసేవారు లేరా? ఉన్నారు. మరి చూస్తే కదా తెలిసేది. అందుకని వారి ఎదుట నిలబెట్టు అని ధార్తరాష్ట్రాన్ అని చెప్పినాడు. తేన ప్రతియోగినాం బాహుల్యమిత్యర్థ. ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప సైన్యంలో ప్రతియోగి అయినటువంటి వాళ్ళు, నాకు ప్రతిద్వందులు అంటే ఎదురుగా నిలిచి నాతో యుద్ధం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళని చూడాలి కదా. తేషాం అస్మాభిః సహా పూర్వవైర అభావే కథం ప్రతియోగిత్వం ప్రకల్పితే. ఒకవేళ శ్రీకృష్ణ పరమాత్మ అనవచ్చు, చూడు నీకు ప్రతిద్వంది కావాలి, వారిని వెతికి నేను చూస్తాను, ఎవరితో యుద్ధం చేయాలో వారిని నేను చూడాలి అని అంటున్నావు. అయితే ఈ ఎదురుగా వచ్చినటువంటి దేశాల నుంచి యుద్ధం చేయడానికి ఉత్సుకతో వచ్చినటువంటి రాజుల్లో నీకు ఎవరితో వైరమే లేదా? యుద్ధం ఎవరితో చేస్తావు నువ్వు? వాళ్ళు నీకు శత్రువులా? ఇప్పుడు దేశాల రాజులు వచ్చిండ్రు, యుద్ధం చేయడానికి వచ్చిండ్రు, కానీ వాళ్ళు నీకు శత్రువులా? కాదు కదా. మరి ఆ శత్రువులే కానప్పుడు యుద్ధం ఎట్లా చేస్తావు నువ్వు వాళ్ళతోని? అంటే తత్రాహ అప్పుడు చెప్పినాడు, వాళ్ళతోనే నాకు వైరం లేదు, కానీ ఒక న్యాయం ఉంది. అమిత్రస్య మిత్రః అపి అమిత్రః ఏవ. అమిత్రుడు అంటే శత్రువు. శత్రువు యొక్క మిత్రుడు ఏమైతాడు? మనకు శత్రువే అవుతాడు. మరి ధృతరాష్ట్రుడు అయినటువంటి దుర్బుద్ధి ఎవడైతే ఉన్నాడో వాడు దుర్బుద్ధి అయినటువంటి ధృతరాష్ట్రునికి సపోర్ట్ చేయడానికి వచ్చిండ్రు వీళ్ళంతా, వానికి ప్రియముని చేకూర్చడానికి వచ్చిండ్రు వీళ్ళంతా. మరి ఇప్పుడు అతనికి ప్రోద్బలం ఇచ్చేటువంటి వాళ్ళు మనకేమైతారు? వాళ్ళు శత్రువులే. కాబట్టి మరి ఎవరితో యుద్ధం చేయాలో చూద్దాం పద. రెండు సేనల మధ్యలో రథాన్ని నిలబెట్టు అంటున్నాడు. యోచ్యమానాన్ అంటే యుద్ధం చేయడానికి ఇచ్చగలవారు.
ధృతరాష్ట్ర పుత్రస్య దుర్యోధనస్య దుర్బుద్ధేహే. చూడు, దుర్బుద్ధి ఎవడు? దుర్యోధనుడు. ఎవని కొడుకు? ధృతరాష్ట్రుని యొక్క కొడుకైనటువంటి దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనునికి స్వరక్షణ ఉపాయం అప్రతిపద్యమానస్య. చూడు, ఇటు వచ్చినటువంటి యోద్ధులకు కూడా ఈ శబ్దాన్ని ప్రయోగం చేయొచ్చు, అన్వయం చేయొచ్చు, లేదా దుర్యోధనుడికి కూడా అన్వయం చేయొచ్చు. ఈ విధంగా తనను రక్షించుకునేటువంటి ఉపాయమే తెలియనటువంటి దుర్బుద్ధి దుర్యోధనుడు. వాడిని ఎలా రక్షించుకోవాలో వానికి తెలియదు. అందుకే ఇంతమంది వానికి ప్రోద్బలాన్ని ఇవ్వడానికి, వానికి సహాయం చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు వీళ్ళంతా? వాడిని వాడు రక్షించుకునే సమర్థుడై ఉంటే ఇతరుల యొక్క సహాయం ఎందుకు? మరి వాళ్ళందరూ వీనికి సహాయం చేయడానికి వచ్చిందంటే వీనికి రక్షించుకునే ఉపాయం తెలియదు, ఆ సామర్థ్యం లేదు. అంటే అసమర్థుడైనటువంటి దుర్బుద్ధి వీడు అని చెప్పినట్లయింది. లేదా వచ్చినటువంటి రాజులే వాళ్ళే రక్షించుకునేటువంటి సమర్థులు కారు, వాళ్ళు వచ్చి వీనికి సహాయం చేస్తారంట పెద్ద గొప్ప అని ఈ విధంగా ఒక వ్యంగ్యంగా మాట్లాడినట్టున్నది. ఇక్కడ వాళ్ళే రక్షించుకునే సమర్థులు కారు, వాళ్ళు వీనికి వచ్చి సహాయం చేస్తామని వచ్చారు యుద్ధంలో. ఎంత దుర్బుద్ధులు, ఎంత మురుకులు అన్నట్టుగా ఒక వ్యంగ్యంగా ఇటు దుర్యోధను వైపు ఈ శబ్దాన్ని అన్వయం చేయొచ్చు, అటు వచ్చిన వారి ఆ యోధులను కూడా ఉద్దేశించి అన్వయం చేయొచ్చు. స్వరక్షణ ఉపాయం అప్రతిపద్యమానస్య. అయితే ఇక్కడ దుర్యోధనునికే చెప్తున్నాడు, ఎందుకంటే ఏకవచనం ఉంది ఇక్కడ. ధృతరాష్ట్రుని యొక్క కుమారుడైనటువంటి దుర్బుద్ధియగు దుర్యోధనునికి వాని రక్షణను వాడు చేసుకునే ఉపాయమే తెలియని వాడు, వానికి సహాయం చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. యుద్ధాయ సంరంభం కుర్వతో యుద్ధే యుద్ధ భూమౌ స్థిత్వా ప్రియం కర్తుం ఇచ్చవః రాజానః సమాగతాః దృశ్యంతే. వాడు రక్షించుకోలేనటువంటి అసమర్థుడైనటువంటి దుర్యోధనునికి సహాయం చేయడానికి, వానికి ప్రీతిని చేకూర్చడానికి అనేక మంది రాజులు ఈ యుద్ధ క్షేత్రంలో వచ్చి సమావేశమైనారు. మరి వారందరిలో, ఎందుకంటే మనకు శత్రువు అయినటువంటి వానికి సహాయముగా వచ్చినటువంటి వారు కూడా మనకు శత్రువులే. వాళ్ళకు స్వతహాగా డైరెక్ట్ గా వాళ్ళతో మనకు శత్రుత్వం లేదు. అయినా గాని మన శత్రువుకు వాళ్ళు సహాయం చేయడానికి వచ్చినారు కాబట్టి మరి వాళ్ళతో యుద్ధం చేయక తప్పదు. అందుకని వాళ్ళను మనం చూడాలి. తేషాం ఔపాధికం అస్మత్ ప్రతియోగిత్వం ఉపపన్నం ఇత్యర్థః. సాక్షాత్తుగా వాళ్లతోని మనకు వైరం లేకున్నా గాని, ప్రతియోగిత్వం లేకున్నా గాని, ప్రతిద్వంద్విత్వం లేకున్నా గాని దుర్యోధనునికి సహాయంగా వచ్చినారు కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు మనకు శత్రువులే. అందుకని వాళ్ళు మనకు ప్రతియోగులే, వాళ్ళు కూడా మనకు ప్రతిద్వందులే. అందువల్ల వారందరిలో నేను ఎవరితో యుద్ధం చేయగలను, నాకు సమానమైనటువంటి యోద్ధ ఎవరు, లేదా నాతోని యుద్ధం చేయాలి అనేటువంటి ఉత్సుకతో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళనే చూడాలి అని ఈ విధంగా భగవంతునితోని అంటున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందిగా, ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందా అన్నట్టుగా చూస్తూ ఈ భగవంతుడు సరిగ్గా ఎక్కడికి తీసుకుపోయినట్లయితే ఈ అర్జునుని యొక్క మనస్థితి పరిణామాన్ని పొందుతుంది అని సరిగ్గా ఆ స్థలాన్ని చూసి అక్కడికి తీసుకుపోయి నిలబెడతాడు. ఆ విషయం రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.